హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటంటే నేను ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్తో యూస్ చేసి దీన్ని ప్రిపేర్ చేశానండి. దీని పేరు వచ్చేసి అవర్ గ్లాస్ అనేవారు. అంటే మెజర్ కొలవడానికి, మన కొలతలు కొలవడానికి ఇదివరకు యూస్ చేసేవారు అనమాట. దీన్ని శాండ్ క్లాక్ అని కూడా వాడతారనమాట. సో వీటికి నేను యూస్ చేసింది 2 కార్డ్బోర్డ్స్ షీట్స్, ఒక కలర్ పేపర్, సీజర్, వాటర్ బాటిల్స్ హెడ్, మధ్యలో మూత కట్ చేసి హోల్ అది చేసుకున్నానండి. నెక్స్ట్ గ్లూ గన్ అనేది యూస్ చేశాను, ఫెవిక్విక్ ఒకటి. ఇలాగా మనం షీట్కి కలర్ పేపర్ అతికించుకుంటున్నాను అనమాట, కార్డ్బోర్డ్ షీట్కి. సో నేను ఇట్లా ఆఫ్ చేసుకున్నాను పేపర్ని. ఇలా చూసారు కదా, ఈ విధంగా నాకు బేస్ పైన కింద కావాలని చెప్పి ఇట్లా అతికించుకున్నాను. ఇది పిల్లలకి ప్రాజెక్ట్కి కింద కూడా యూజ్ అవుతుందండి. అందుకని ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అనమాట. ప్లీజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకు నేను ఎట్లా ప్రిపేర్ చేశాను అన్నది అర్థమవుతుంది. ఈజీగా నేను ఏది కూడా బయట నుంచి కొనలేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే యూస్ చేసి చేశానన్నమాట. సింపుల్గా పిల్లలకి ప్రాజెక్ట్గా అన్నప్పుడు ఆల్రెడీ కలర్ పేపర్స్ ఉంటాయి, గ్లూ గన్ ఉంటుంది, గ్లూ ఉంటుంది, ఇంకా మనకి ఇంట్లో ఏదో ఒక అవైలబుల్ ఉంటానే ఉంటాయి స్కూల్లో ఉన్న పిల్లలకి. సో కలర్ పేపర్స్, కార్డ్బోర్డ్, గమ్ అన్నీ కూడా. సో నేను ఇట్లా 2 షీట్స్ చేసుకున్నానండి. తర్వాత వాటర్ బాటిల్ ఇలా పైన హెడ్ అనేది కట్ చేసుకొని నాకు ఫస్ట్ సర్కిల్ గీసుకున్నాను. దానికి సరిపడా గమ్ అనేది పెట్టుకున్నాను అనమాట. గమ్ పెట్టుకున్న తర్వాత కూడా మనకి కొంచెం టైం పడుతుందండి. తర్వాత ఏం చేశానంటే నేను గ్లూ స్టిక్ ఉంటుంది కదా, గ్లూ గన్, దాంతో అప్లై చేశాను అనమాట. ఇదైతే బాగా స్టిక్కీ అవుతుందండి. తర్వాత కూడా నేను ఫెవిక్విక్ కూడా వాడానండి. ఎందుకంటే మనకి వేసిన తర్వాత ఆ శాండ్ అనేది బయటికి రాకుండా ఉండటం కోసం కొంచెం టైం టేకింగేనండి. బట్ దగ్గరుండి చేసుకుంటే ప్రాజెక్ట్ ఎవరికైనా యూజ్ అయితే అది మాత్రం సూపర్ సక్సెస్ అవుతుందనమాట. నెక్స్ట్ ఫెవిక్విక్ తీసుకున్నానండి. ఫెవిక్విక్ తీసుకున్న తర్వాత నేను మూత కట్ చేసుకున్నానని చెప్పాను కదా, హోల్ అది పెట్టిన తర్వాత కూడా కొంచెం స్టిక్ అవ్వడానికి టైం పడుతుందని చెప్పి నేను గ్లూ గన్ కూడా యూజ్ చేసి దాన్ని గమ్ము పెట్టి అంటించాను అనమాట. అక్కడ నేను 2 విధాలు యూజ్ చేశాను. గ్లూ గన్ ఒకటి యూజ్ చేశాను, ఫెవిక్విక్ ఒకటి యూజ్ చేశాను. అప్పుడే మనకి బాగా స్టిక్కీగా అంటుకుంటుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ పైన మూత ఇంకో బాటిల్ది అతికించడం కోసం ఫెవిక్విక్ ఇలా అతికించిన తర్వాత ఆ బేస్ అనేది పెట్టేశాను అనమాట పైన. ఇట్లా పెట్టిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మొత్తం అంతా కూడా పోసుకుంటున్నాను ఫెవిక్విక్ తోటి. కొంచెం లోపలికి జారుతుందండి, జాగ్రత్తగా చేసుకుంటే మనకి బాగుంటుంది. నెక్స్ట్ గ్లూ గన్తో కూడా చుట్టూ నేను చుట్టేస్తున్నాను అనమాట. కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లాగా రెడీ అయిపోయింది. ఆరిపోయిన తర్వాత మనకి ఇలాగ సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కలర్ అనేది వేస్తున్నాను. ఈ కలర్ ఏంటంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు కలర్స్ తీసుకున్నానండి. అది ఆల్రెడీ శాండ్లో కలిపిన దానిలానే ఉంటుంది. బట్ ఫస్ట్ నేను ఈ కలర్ ఉంది అంటే కొంచెం మురంగా ఉందనమాట, అందుకని ఇది తీసుకున్నాను. ఇది కలర్ తక్కువ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ మా నిత్య యాడ్ చేసింది. ఉన్న కలర్స్ అన్నీ మిక్స్ చేస్తే లాస్ట్కి ఒక కలర్ వచ్చిందండి. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పైది అతికించడం కోసం మళ్ళీ పైన కలర్ మనం ఎంతైనా అనుకున్నామో అది పోసేసిన తర్వాత గమ్ము పెట్టి అతికిచ్చేసాను. సేమ్ కింద ఎట్లా అతికిచ్చానో సేమ్ అట్లానే పైన వైపు కూడా అతికిచ్చేసి కాసేపు అట్లా వదిలేసాను అనమాట. నాకు ఇది పొద్దున్న స్టార్ట్ చేస్తే ఈవినింగ్ కల్లా అయిపోయిందండి. నెక్స్ట్ మధ్యలోకి ఇంట్లో లేసు ఏవో ఒకటి శారీకి మిగిలిపోయి ఉంటాయి కదా, వాటిని కూడా అందంగా ఉంటుందని చెప్పి మధ్యలో దానికి అతికించాను. ఇలా అతికించిన తర్వాత మనం కట్ చేసుకోవాలి ఎక్సెస్ ఉన్నది. ఇదంతా కూడా గ్లూ గన్తోనే యూజ్ చేశానండి. పైన కొంచెం లెగిసిపోతుందని చెప్పి ఫెవిక్విక్ పెట్టి మళ్ళీ ఒకసారి అతికించి గ్లూ గన్ కూడా పెట్టేస్తానండి. ఎందుకంటే వెంటనే అన్నీ పెట్టినా అతుక్కోదేమో అని చెప్పి ఫస్ట్ ఫెవికాల్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నానమాట. దాని పైన బరువు కూడా పెట్టానండి. నెక్స్ట్ కింద వచ్చేసి చూసారు కదా, అది గమ్ము పెట్టిన చోట ఎవరికి తెలియకూడదు అని చెప్పి అక్కడ రెడ్ లేస్ కొంచెం ఉంటే రెడ్ లేస్ కూడా కింద అతికిచ్చేసుకున్నాను. అలాగే పై విధంగా కూడా పైన కూడా అతికిచ్చేసుకున్నాను. ఇదిగోండి మన ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోయింది. మా నిత్య అయితే దండాలు పెట్టేసుకుని మరీ స్టార్ట్ చేస్తుందనమాట. చూడండి, ఇలా మొత్తం ఇక్కడ ఈ చుట్టుపక్కల అతికించుకున్నాను కదా, అలాగే అదే విధంగా పైన వరుస కూడా అతికించుకోవాలి. అక్కడ ఇంకా టైం పడుతుందని ఒక నిమిషం ఆగాను అనమాట. ఈ కింద అతికిచ్చేసిన తర్వాత మనం పైన కూడా అతికిచ్చేసుకోవచ్చు.
ఎందుకంటే ఆ పైన ఆరలేదనుకోండి, మనం తిప్పినప్పుడు లోపల గమ్ ఆరకపోయేసరికి శాండ్ అంతా పట్టేస్తదనమాట. మనం చూసారా ఫస్ట్ యెల్లో చేశాను, తర్వాత కలర్ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మా నిత్య చూసారా దండం పెట్టుకొని మరి తిప్పేస్తుంది. అది సక్సెస్ అయిపోవాలని చెప్పేసని. సో, ఇప్పుడు మనకు ఆరిపోయింది. ఆరిన తర్వాత తిప్పుతున్నాను. మన ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయిపోయిందనమాట. చూసారా కలర్ ఎంత వస్తుందో, మా నిత్య భలే ఎక్సైట్‌మెంట్ అవుతుందనమాట. సో, మనం ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మోడల్ కోసం నేను స్క్వేర్ షేప్‌లో తీసుకున్నాను కదా! కొంచెం ఓవెల్ షేప్ రావాలని చెప్పి సైడ్స్ కట్ చేసుకుంటున్నాననమాట రౌండ్‌గా ఉండటానికి. అంతేనండి మన ప్రాజెక్ట్ అనేది రెడీ అయిపోయింది. పిల్లలైతే మంచి హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్లో ఉన్న వస్తువులతో చేస్తే పిల్లలు కూడా వాళ్ళకి ఇన్వాల్వ్‌మెంట్ అయితే బావుంటది. వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతది. సో, నేను చేస్తుంటే నిత్య కూడా నేను హెల్ప్ చేస్తా అంటూ వచ్చిందనమాట. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.